ఒకసారి డిఎంకే ఒకసారి ఏడీఎంకే ఇలా షఫుల్ అవ్వకుండా రావడం కనపడింది. కేవలం 2011లో 2016లో మాత్రమే జయలలిత గారు బ్యాక్ టు బ్యాక్ ఏఐడిఎంకేను అధికారంలోకి తీసుకురావడం కనపడింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫీటు స్టాలిన్కు సాధ్యమా అసాధ్యమా అనేటువంటి చర్చలు మనం చూస్తున్నాం. కాకపోతే ఈసారి తమిళనాడు డయాస్ మీద పోటీ త్రిముఖ పోటీ మనకు బలంగా కనపడింది. అంటే అటు టీవీకే పార్టీ ఎంటర్ కావడంతో, అంటే మీరు ఇందాక అన్నట్టు పొలిటికల్ స్టార్, అంటే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఏ విధమైనటువంటి ఉత్కంఠ, ఏ విధమైనటువంటి చర్చలు మనం చూసామో, ఈరోజు తమిళనాడు కూడా మన పక్క స్టేటు, తమిళనాడు సినిమా ప్రభావం మనకు చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ సినిమాలు కూడా మనకు డబ్బయి ఇక్కడ రిలీజ్ అవుతుంటాయి కాబట్టి, సో అభిమాన గణం కానీ ప్రేక్షక గణం కానీ ఇక్కడ రెండు రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో ఉంటుంది కాబట్టి, సో సహజంగానే ఒక ఆసక్తి, అంటే గతంలో సినిమా స్టార్లు సాధించినటువంటి ఫీట్ను మరొకసారి విజయ్ రిపీట్ చేయబోతాడా, లేకపోతే విజయ్ ప్రభావం కేవలం నామమాత్రంగానే ఉంటుందా, సో ఇలాంటి చర్చలు చూసాం. కాకపోతే ఇక్కడ మనకి పోస్టల్ బ్యాలెట్లో ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రకారం ఇక్కడ టీవీకే మనకు లీడ్లో కనపడతా ఉంది. అంటే ఖచ్చితంగా విజయ్ సైడ్ కూడా 1% ప్రజలు, 1% వర్గం విజయ్ వైపు కూడా చూశారు అనేటువంటి నేపథ్యంలో రేపు తమిళనాడులో ఏమైనా జరగచ్చు. ఇప్పుడు ప్రదీప్ గుప్తా గారు ఇచ్చిన అంచనాల ప్రకారం 98 to 120 అని చెప్పి ఆయన అంచనాలు ఇచ్చారు. అంటే ఖచ్చితంగా విజయ్యే కింగ్ అవుతాడన్నట్టుగా ఆయన ప్రిడిక్షన్స్ ఉన్నాయి. కాకపోతే నిన్నను మొన్నను నేను సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే ఆయన ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ, మీరు విజయ్ గారికి సంస్థాగతంగా పార్టీ బలం లేదు, కేవలం ఆయనకు యువకులు ఉన్నారు, కొంత యంగు కొంత మహిళలు ఉన్నారు, సరైనటువంటి క్యాండిడేట్లు కూడా లేరు, అలాంటి వ్యక్తికి మీరు ఏకంగా కింగ్ అవుతారని మీరు